నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ భేటీ కావడం, పలు రాజకీయ అంశాలపై చర్చించడం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయాల్లో అయితే దానికి విస్తృత స్థాయిలో అసలు ఏం జరిగింది? ఏంటి? ఎందుకొచ్చారు? ఎందుకు కలిసారు? ఏం మాట్లాడారు? అనే దాని మీద ఆసక్తిగా చర్చ అయితే జరుగుతుంది. ఇటు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవటం వెనుక కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ, నారా చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ జరగడం, రాజకీయ అంశాలు మాట్లాడటం తెలుగు తమ్ముల్లో ఒక నూతన ఉత్సాహాన్ని, కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చాయి. అయితే వైఎస్ఆర్సీపీలో మాత్రం ఒక గుబులు పట్టుకుంది. ఉండవల్లిలో అసలు ఏం జరిగింది? ప్రశాంత్ కిషోర్ నారా చంద్రబాబు నాయుడు భేటీ ఏ అంశాల మీద జరిగింది అనే దాని మీద తాడేపల్లిలో ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ పెట్టారట. వాస్తవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప టూర్లో ఉన్నారు. ఆయన కూడా ఆరా తీశారట. ఆయన సన్నిహితులకు కొంతమందికి కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఉండవల్లిలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే దాని మీద నాకు రిపోర్ట్ కావాలని ఆదేశాలు జారీ చేశారట. వాస్తవానికి 2019 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లోనే పార్టీ నడిచింది, ఏపీలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి చాలా కీలకంగా పనిచేసినటువంటి టీం ప్రశాంత్ కిషోర్ టీం. ఇలాంటి నేపథ్యంలో కొంత ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ సందర్భంలోనే ప్రశాంత్ కిషోర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఆ పీకే సన్నిహితులే ఆయనకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు అనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఇటీవల ఆ పీకే టీంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో చాలా కష్టం, ఎందుకనంటే 141 సీట్లకు పైగా టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుంది అని చెప్పి ఒక బాంబు పేల్చినటువంటి సందర్భంలో చాలా అలర్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తున్నారు. అలాగే కొంతమందితో చర్చలు, కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానించడాలు, అలాగే కొంతమంది సామాజిక వర్గాలకి అనుబంధంగా పనిచేసినటువంటి నేతలను గుర్తించి వారిని పిలిపించి మాట్లాడించి వారిని కూడా పార్టీలోకి రావటానికి ముహూర్తం ఖరారు చేశారు. అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ఆయన చర్చలు జరిపారు, పార్టీలోకి రాబోతున్నారు అన్నట్లు. అలా చాలామంది సామాజిక వర్గాలను అనుసరించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుకు వెళ్తున్నారు అనేది. అయితే ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం, నారా చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఉండవల్లిలో ఆయన భేటీ వెనుక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ఎవరైనా సరే వారే వెళ్ళి కలిసే పరిస్థితి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రశాంత్ కిషోరే రావటం వెనుక ప్రాధాన్యత ఏంటి? అసలు ఏం జరిగింది? దీనంతటికీ కారణం ఎవరు? ఎందుకనంటే మాటలు కాదు, ఒక వ్యూహకర్త ఒక పార్టీ అధినేత దగ్గరికి రావటం అనేది మామూలు విషయంగా ఎవరు చూడరు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్ దగ్గరికి ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ఖచ్చితంగా అది కూడా ఎప్పుడు లాస్ట్ మినిట్లో ఆయనే పిలిపించుకున్నారు. ఎందుకనంటే తెలంగాణలో బీఆర్ఎస్కు మిశ్రమ స్పందన వస్తుంది, ఎక్కడికి అభ్యర్థులు వెళ్ళినా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. దీనికి కారణాలు ఏంటని ఆయన పిలిపించి మాట్లాడితే, సార్ కష్టం, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్కు 40 మించి సీట్లు రావన్నారు. నిజంగా అలాగే జరిగింది. ఇలాంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ అండ్ టీము భేటీ వెనుక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీలో ఒక గందరగోళం, అయోమయం, గుబులైతే పట్టుకుంది. వాస్తవం చెప్పాలని భయం పట్టుకుందనే చెప్పాలి. ఇప్పుడంతా అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది అనే దాని మీదే ఫోకస్ పెట్టారు. అసలు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు, ఏంటో వివరాలు సేకరించండి అని చెప్పి కొంతమంది సన్నిహితులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత అప్పగించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదైతేనే మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారితో పీకే అండ్ టీమ్ భేటీ వెనుక చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ఇంకా మరింత ముందుకు వెళ్తారు. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయడానికి పీకే టీం
టీడీపీతో పనిచేయబోతుంది అనేది ఒక నిర్ధారణకు వచ్చేశారు అందరూ.